హాయ్. ఏంటో షూట్ చేస్తుంటే ఎదురుగా వచ్చి నించున్నా? మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కదా, నేను కొంచెం డిఫరెంట్ గా ముందు పడ్డాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఈ టెన్షన్ తగ్గడానికి ఒకే మార్గం ఉంది, ఎక్సర్సైజ్. ఊరికే తిని ఊరు తిరిగి పడుకుంటే ప్రయోజనం లేదు. రేపు ఉదయం 6ంటికి నేను జాగింగ్ కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తావు? రావట్లేదు. వస్తావు? అరే వస్తావు. 6 గంటలకి వస్తావు. వస్తావు. నేనే నిన్ను చూడడానికి రాలా. ఓ అలాగా? నేను రావడం వల్ల నాకు నువ్వు నచ్చావు అనుకున్నావు, అవునా? ఆహా, ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? ఓ సరే, నిన్న రాత్రి నీ గురించి ఒకటి అనుకున్నాను. ఏంటో చెప్పు. చెప్పోరా దొండకాయ. ఓవే చిలక. నా కోసమే చూస్తుంది. ఈ చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలమైపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు. ఏరా ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు, ఏమొద్దు, థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా తినిపించాలి. ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూడనికి గోల్కొండ కిల్లా లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును ఉంది. పెళ్ళైన కాడ నుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడేమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్ల నేను నవ్వుకుంటూ పోయి సరే మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. కానీ గింతలో గాలికి పువ్వు ఎగిరిపాయా. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఫీలింగ్? అది పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు రవిడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడాడు. ఈ ముసల్దే అని లేపేసి మనకు కథలు చెప్తుంది. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు, అంతేగా? సరే, ఇక్కడ ఉన్న 30 రోజులు ఫ్రెండ్స్ గా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే